రాష్ట్ర ప్రజలం ఇవాళ మేము ఆనందోత్సవాల్లో ఉన్నామంటే రోడ్లు బాగున్నాయి కాబట్టి ఏంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఏంటి కూలీ నాలి చేసుకునే ప్రతి కూలీవాడి కూడా ఉపాధి నిధులు హామీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వాడికి పేదవాడికి నోటికి ముద్ద అందుతుంది కాబట్టి మేమంతా సంతోషంగా ఉన్నమాట వాస్తవం అని చెప్పని మేము ఈ రోజున మనం విన్నవించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు రోడ్లకి ఎక్కి వారంలో ఎక్కుతాను నెలలో ఎక్కుతాను రోడ్లకి ఎవరిని పరామర్శించే విధంగా నష్టపోయిన వ్యక్తులు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించేది లేదు. రాజకీయ హత్యలు అనేది జరిగినదే లేదు. మీ మీ వల్ల జరిగింది తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో. మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పటికీ కక్షపూర్ సాధింపులకి వెళ్ళిన గవర్నమెంట్ కాదని చెప్పని ఏనాడో మేము అనుకున్నాం. అదేగా జరుగుతుంది. కానీ మీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్లో కౌన్సిలర్ నిలబడాలంటే భయభ్రాంతులు గురి చేసి వాడిని నామినేషన్ పేపర్లు దించిన ఘనత మీ గవర్నమెంట్ది. ఈరోజు ఈ గవర్నమెంట్లో ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగదు. రానున్న ఎలక్షన్లో కూడా మీకు పోటీకి క్యాండిడేట్ దొరకని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యూహ రచనలో జరుగుతాయి కాబట్టి అది ఎన్డీఏ కూటమికి పట్టం కట్టే విధంగానే ఉంటుంది తప్ప ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్లే తప్ప అందరూ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తానే ఉంటారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మీద జరిగే పనిని నమ్మారు, అభివృద్ధిని చూశారు కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అనేది ఖాయమని చెప్పని మేము అంటున్నాం. ఈ రోజున ఎన్నో రౌడీయిజాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, ఆడపిల్లలను బీసీ ఆడపిల్లల మీద తగలబెడతాం జరిగింది గత గవర్నమెంట్లో. ఈ రోజున ఎక్కడైనా రోడ్డు మీద మర్డర్ జరిగిందా? ర్యాగింగ్లు జరుగుతున్నాయా? ఎక్కడైనా సరే ఆడపిల్ల స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పర్ఫెక్ట్మైన అమలు, ఒక పోలీసు వారి మీద నియంత్రణమైన నిఘా పెట్టే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతి జంక్షన్లో కూడా ఎక్కడ ఆడపిల్లల మీద అగత్యాలు జరిగినా సరే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించిన విధంగా ప్రతి మండలాల్లో కానీ ప్రతి నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రం మొత్తం జరుగుతుందంటే ఇది ఆయన ముందు చూపు కానీ నిదర్శనం అని చెప్పని మేమంతా నమ్ముకుంటున్నాము, నమ్మాము కూడా.